అందరికి నమస్తే. ఈరోజు టాపిక్ నేను దేని గురించి మాట్లాడుతున్నానంటే, శివాజీ గారి గురించి చాలా మంది చాలా 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 ట్రోల్స్ చేస్తున్నారండి. నిజంగా అది చూస్తుంటే నాకే సిగ్గేస్తుంది. ఆయన చెప్పిన దాంట్లో తప్పేముంది? 2, 3 అబ్యూజ్ వర్డ్స్ మాత్రమే యూజ్ చేశారు కానీ ఆయన. ఆయన చెప్పిన దాంట్లో ఎలాంటి చెడు లేదు. సామాన్యంగా మన ఇంట్లో మన అమ్మ గాని, మన నాన్న గాని, మన అన్న గాని, ఎవరైనా సరే ఇన్‌కేస్ మీరు పెళ్లి చేసుకొని మీ హస్బెండ్ గాని, ఇంక్లూడింగ్ మీ బాయ్ ఫ్రెండ్ కూడా మిమ్మల్ని వేరే వాళ్ళు తప్పుగా చూడకూడదని కోరుకుంటారు. అందులో తప్పేం లేదు. మళ్ళీ దానికి నాగబాబు గారు కౌంటర్ ఇవ్వడం నాకసలు నచ్చలేదు. ఇన్ని రోజులు అనసూయనే అనుకుంటే నాగబాబు గారు గూడా ఆమెకు సపోర్ట్ చేస్తున్నారు. అనసూయ గారంటే ఆమెకు నాకర్థం గావట్లేదు. ఆమెకు ఒళ్ళు చూపించడం ఇష్టం. ఆమెకు ఆమె ఒళ్ళు మొత్తం బట్ట బండారం చేయడం అంటారు కదా! అలా చేయడం ఆమెకిష్టం. ఆమెను వదిలేసేయండి. అసలు ఆమె వేస్ట్ టాపిక్. ఆమె గురించి మాట్లాడి కూడా వేస్ట్. ఫస్ట్‌లో నేను ఆమె గురించి ఒక వీడియో తీశాను గానీ, నాకు తెలిసినంత వరకైతే ఆమె టాపికే వేస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే. బట్ ఎందుకు అంత ట్రోల్ చేస్తున్నారు అందరూ శివాజీ గారిని? ఆయన ఏం రాంగ్ మాట్లాడాడు? సామాన్లు. సామాన్లు అని జెప్పి దాని గురించి మీకు లైకులు కొట్టాలి అంటే సామాన్లు బాగుండాలా ఆంటీ సామాన్లు బాగుండాలా ఆంటీ అనే మాటను అందరూ వీడియోస్ చేశారు. ఇంక్లూడింగ్ సినిమా హీరోయిన్స్ గూడా దాన్ని బట్టి రీల్స్ చేశారు. అప్పుడు రాలేదా మీకు నోరు అనసూయమ్మ? అప్పుడు లేదా మీకు? ఇప్పుడెందుకు అంతొచ్చింది? పోలీస్ స్టేషన్‌లు, మహిళా చట్టాలు ఇవన్నీ దిగువచ్చాయే. ఏం రాంగ్ మాట్లాడారాయన అసలు? ఇంతకుముందు 'బిగ్ బాస్‌లో' గూడా సేమ్ అలాంటి ఆడోళ్ళుంటే గొంతు మీద కాలేసి తొక్కుతా. ఆటోమేటిక్‌గా అది ప్రతి ఇంట్లో ఒక తండ్రికి గాని, ఒక అన్నకి గాని, ఒక భర్తకి గాని వచ్చే నార్మల్ డైలాగ్. అందులో 100% తప్పేమీ లేదు. మీరనుకున్నంత సీన్ అంత క్రియేట్ చేయాల్సిన అవసరం అయితే ఏం లేదు అందులో. దానికి పెద్ద ఆయనను పెద్ద హైలైట్ జేసేస్తున్నారే. హ్మ్. ఏమంత దేశానికి ఉపయోగపడేంత ఉన్నాయి అందులో మీరు హైలైట్ చేయడానికి. ఏమొచ్చిందమ్మా మీకు? అనవసరంగా ఎందుకు ఆయనను మంచిగా చీర కట్టుకోమ్మా అని చెప్పడం తప్పా? అలా చెప్పకూడదు. వద్దమ్మా బట్టలిప్పుకొని తిరుగు. నలుగురు నీకెళ్ళే చూడాలి. రోడ్డు మీదొచ్చి నువ్వు రోడ్డు మీద బోయే ప్రతి అమ్మాయిని అబ్బాయిలొచ్చి అత్యాచారం చేయాలి కాబట్టి, మనం ఇప్పటి నుంచే మన అందాలన్నీ ఆరబోసుకుంటూ తిరుగుదాము అని చెప్తే బావుంటదా? చీరలొద్దమ్మా మిడ్డీలు, చెడ్డీలు ఏసుకోండమ్మా అని చెప్తే బావుంటదా? మంచి మాటలు చెప్తే మనకు కొవ్వెక్కువ గదా! మాటలు ఇలాగే ఉంటాయండి. మంచిగా మాట్లాడితే ఎవరికీ అర్థం కాదు. అసలు అనవసరంగా శివాజీ గారి చేత్తో సారీ గూడా జెప్పిచ్చారు గదండీ! ఇంగ ఎంత గావాలండి ఆయన నుంచి మీకు? ఇప్పుడు రంగంలోకి మరీ కొత్తగా నాగబాబు గారు గూడా దిగేసి, ఆయన గూడా సేమ్ అరే! నాగబాబు గారు మీ మీద ఒక రెస్పెక్ట్ ఉందండి మాకు. ఆ రెస్పెక్ట్‌ని గూడా మీరు పోగొట్టుకుంటున్నారు. మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి అన్నగారు మీరు. అర్థమవుతుందా? అసలు మీరు కూడా వాల్యూ పోగొట్టుకుంటున్నారండి. మా సీఎం గారు మన డిప్యూటీ సీఎం ఆయన మీద మాకెంత రెస్పెక్ట్ ఉంది. ఆయన గనక మీకెళ్ళి సపోర్ట్ చేశారంటే ఆయన మీదున్న ఇది గూడా మా అందరికి పోతాది జనాలలో. ఇప్పుడు అందరి ఓటు శివాజీకెళ్ళే ఉంది. ఆయన ఏం తప్పు మాట్లాడట్లేదు. ఆయన ఏం అందరిని తిట్టట్లేదు. అర్థమవుతుందా? ఆయన గురించి అంత పెద్ద ట్రోల్స్ చేస్తున్నారు. ఆయననెందుకు అంత నీచంగా తీసేస్తున్నారు. శివాజీ గారు అందరి కాళ్ళు పట్టుకోవాలా ఇంకా? సారీ చెప్పాడు గదా! అపాలజీస్ ఇచ్చుకున్నాడు గదా! ఎందుకు ఆయనని అంత ఇదిగా ట్రోల్స్ చేస్తున్నారు? అరే! ఇప్పటి నుంచి ఎవ్వరు చెప్పరబ్బా! ఇప్పటి నుంచి ఎవరు మంచిగా ఉండండి, మంచి బట్టలేసుకోమని చెప్పరండి. ఇప్పటి నుంచి మిడ్డీలు, చెడ్డీలకి ఇంతటితో ఈ టాపిక్ వదిలేస్తే బావుంటదండి. ఇంకా సెల్ ఫోన్ ఓపెన్ చేసినా గూడా ఏదో ఒకటి ఆయన మీద ఇంక 2 రోజులు పోతే ఇప్పుడు నాగబాబు గారొచ్చాడు గదా! ఇంక 2 రోజులు పోతే చిరంజీవి గారు, మెగాస్టార్ వీళ్ళందరూ వచ్చి కూడా దీని గురించి మాట్లాడితే మాకు వినడానికి కూడా అసహ్యంగా ఉంటుంది. ఎందుకంటే మేము వాళ్ళ మీద మంచి ఒపీనియన్ పెట్టుకున్నాము. వాళ్ళంటే ఒక రెస్పెక్ట్ ఉంది నాకు. ఆ రెస్పెక్ట్ కూడా ఈ అనసూయ మూలంగా పోగొట్టేలాగున్నారు. అయినా అనసూయ గారు హీరోయిన్ అని ఎవరు జెప్పారండి? అమ్మ క్యారెక్టర్, అత్త క్యారెక్టర్ చేసుకునే ఆమె హీరోయిన్ అంట. ఆమె సెలబ్రిటీ. సెలబ్రిటీ ఓకే. మీరు దానిలో దీనిలో కనిపిస్తున్నారు కాబట్టి సెలబ్రిటీ అని మేము ఒప్పుకుంటాం గానీ, ఈమె హీరోయిన్ అయిపోయి ఈమె మనోభావాలు దెబ్బతిన్నాయంట. అందరికి లేని దురద ఈమెకొచ్చింది. గంటకు లేని బొంత ఏదో సామెత ఉంది గదా! నాకు చెప్పడం రాదు గానీ, అందరికి లేని నొప్పి ఈమెకొచ్చిందబ్బా కొత్తగా. ఈమె ఇంగ అందరి మీద ఇంక ఎట్లా అంటే "నువ్వెంత శివాజీ మేమందరం కలుసుకుంటే నువ్వు ఆవగింజంత, నువ్వెంత" అని ఆయనను తీసేసినట్టు మాట్లాడుతుందే. మీరెవ్వరు ఆయనకు తోడు లేకపోవచ్చు. మా అందరి సపోర్ట్ ఆయనకే ఉంటది. ఆయన ఎప్పుడు తప్పు మాట్లాడలేదు. ఆయన కరెక్టే మాట్లాడుతున్నాడు. ఆయన నిజాలే మాట్లాడుతున్నాడు. మా ఇంట్లో మా తండ్రి ఎలా మాట్లాడతారు, ఎలా ఆడపిల్లల మంచి కోరుకుంటారో అలాంటి వారే శివాజీ గారు. ఇప్పుడు మా తండ్రిని వీళ్ళందరూ వేలెత్తి చూపిస్తే మేము పడం కదా! ఆయనేం తప్పు చేసినోడు కాదు గదా! ఆయన మర్డర్‌లు, మానభంగాలు ఏం చేయలేదు గదా! హ్మ్. లంజలు, గింజలని గూడా ఏం తిట్టలేదు గదా! అనుకోవద్దు. ఏం అనలేదు కదా! సామాన్లు కనిపిచ్చేలాగా వేసుకుంటే దానికి అందం ఉండదమ్మా.
ఒళ్ళు కప్పుకుంటేనే అందమమ్మా అని చెప్పారు. దాంట్లో ఏం తప్పుంది? 'జై చిరంజీవ' మూవీనా? 'జై చిరంజీవి' అనే అనుకుంటా. అందులో ఒక సాంగ్ ఉంటదండి నాకు గూడా. ఒక సాంగ్ ఉంటది. పొట్టి బట్టలేసుకుంటే పెద్దగా క్లారిటీ లేదు గానీ, ఆ సాంగ్ నేమ్ నాకు ఏ మూవీలోనో పెద్ద 'చిరంజీవి' గారిదే ఉంది. అందాలన్నీ పొట్టి బట్టలేసుకుంటే బట్ట బండారం అనే పాటుంది చూడు. పట్టపగలే బండారం పొట్టి బట్టలు వేశావో చీర కడితే సింగారం ఓని వేస్తే వయ్యారం అనే సాంగ్ ఉంది గదా! ఆయన గూడా మంచిగా చెప్పారు గదా! మరి ఆ సాంగ్‌లో గూడా నువ్వెందుకు మమ్మల్ని చీర కట్టుకోమన్నావు? మీరెందుకు మమ్మల్ని పొట్టు బట్టలేసుకోవద్దన్నారని జెప్పి అప్పుడు గూడా టోల్‌ర్ చెయ్యొచ్చు గదా! ఆయన బడా పర్సన్ ఆయన జోలికి పోతే ఉన్నది మొత్తం కుడిపిస్తారనే గదా! ఆ! ఈయనకేం లేదు ఈయనకంత సీన్ లేదనే గదా! ఈయన జోలికి పోతున్నారు. ఇదే వర్డ్ ఒక పెద్ద పొజిషన్‌లో ఉండి మనం అదే 'చిరంజీవి' గారు గాని, 'నాగార్జున' గారు గాని, 'పవన్ కళ్యాణ్' గారు గాని, 'ఎన్టీఆర్' గాని ఇలాంటి పెద్ద పెద్ద వాళ్ళు మాట్లాడితే మూసుకొని ఉండేదానివి కదా! అనసూయ గారు. ఇప్పుడు మా 'శివాజీ' గారు అన్నారనే గదా! మీరు ఇంతింత పెద్ద పెద్ద అబ్యూజ్ వర్డ్స్ అని యూజ్ చేస్తున్నారు. హ్మ్. నువ్వెంత 'శివాజీ' మేమందరం కలుసుకుంటే అంటేనా? మీరందరూ కలుసుకోండి. మీరందరూ తలుచుకోండి చూద్దాం. మా జనాలు లేకపోతే, మా ఆడియన్స్ లేకపోతే మీరెంత? మేము సపోర్ట్ చేస్తున్నాం కాబట్టి మీరు సెలబ్రిటీస్ అయ్యారు. మేమనేవాళ్ళం మీకెవరం సపోర్ట్ చేయకపోతే అడుక్కెళ్ళిపోతారు మీరందరూ. అర్థమవుతుందా? అనవసరంగా ఆయన చెప్పిన మంచి మాటల్ని చెడుగా పోర్ట్రే జేయడం మానేసి, మాకు నచ్చినట్టు మేముంటాము. కానీ మీరు మా గురించి మంచే జెప్పారు గదా! థాంక్ యూ అని ఒక మాట జెప్తే అయిపోయేదానికి ఆయనతోనే సారీ జెప్పించారు గదండీ. అసలాయన సారీ జెప్తుంటే మా కళ్ళల్లోంచి నీళ్ళొస్తున్నాయండి. ఆయన బాధపడుతుంటే మాకు బాధేస్తుందండి. ఇప్పుడు ఏ సోషల్ మీడియాలో గూడా నువ్వెంత నీకు సపోర్టొచ్చినా గూడా, ఈ సోషల్ మీడియా మొత్తం శివాజీ గారి సైడే సపోర్టుంది. నీకెళ్ళి ఒక్కరన్నా సపోర్ట్ జేస్తున్నారు. నీ సినీ ఫీల్డ్‌లో వాళ్ళు తప్ప. అండ్ నీలాగా బట్టలేసుకొని ఒళ్ళు జూపించి వయ్యారాలు మొగుళ్ళకి గాకుండా పక్కనోళ్ళకి జూపించే బేవర్స్ ముండలు తప్ప మిగతా వాళ్ళెవ్వరైనా మీకు సపోర్ట్ చేస్తున్నారా? నీతి నిజాయితీగా బతుకుతోళ్ళు గర్వంగా, పౌరుషంగా బతకాలనుకునేటోళ్ళు ఒక్కరు గూడా మీకు సపోర్ట్ చెయ్యరమ్మా. అనసూయ గారు. దయచేసి ఇంగ శివాజీ గారిని టార్గెట్ చేయడం మానేసేయండి. ఆయన చెప్పిన దాంట్లో మంచి లేదు. ఆయన చెప్పింది ఇది కలియుగం గదా! ఇది కలియుగం గాదండి. పోయే కాలం గాబట్టి, ఈ కాలంలో బట్టలిప్పుకోమని చెప్తేనే మీకు అందం ఉంటది. అర్థమవుతుందా? ఇవన్నీ సెట్ అయ్యేటివి కాదులెండి. మీకు సెట్ అవ్వవులెండి. మాలాంటోళ్ళకు సెట్ అవుతాయి గానీ, మీకు బట్టలిప్పుకొని తిరగడం అంటేనే మీకిష్టం. హ్మ్. రేపొద్దున మీకు కడుపున పుట్టిన మీ పిల్లలు, నీ తోడబుట్టినోళ్ళు నీ మీద అత్యాచారానికి మీద పడితే అప్పుడు నీకు సమ్మగుంటది. మాకలాంటివి వద్దమ్మా. మాకు నలుగురు చెయ్యెత్తి దండం పెట్టే పొజిషన్‌లో ఉంటే చాలమ్మా. బట్టలిప్పుకొని తిరిగే ప్రత్తోడు అబ్బా! కసక్కు లెక్కుంది అని అనిపించుకోవాల్సిన అవసరాలు మాకు లేవు. దయచేసి ఇంకా శివాజీ గారి టాపిక్ గురించి ఇంతటితో మానేస్తే బావుంటది. ఎవరైనా సరే ఈ వీడియో చూసిన వాళ్ళందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీరెవరు సపోర్ట్ అనుకుంటున్నారో దాని కింద కామెంట్ చేయండి. 100% శివాజీ గారికే సపోర్ట్ వస్తదని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఎవరైనా సరే మన, మన ఇంటి ఆడపిల్ల, మన ఇంటికొచ్చే ఆడపిల్ల, మన బంధువుల ఆడపిల్ల పద్ధతిగానే ఉండాలని కోరుకుంటాం గానీ, బరి తెగించి తిరగాలని ఏ ఒక్కరు కోరుకోరు. ఇదైతే పక్కా. ఓకేనా? థాంక్ యూ. అందరికి నమస్తే.